మిత్రులారా, వక్ఫ్ చట్టం మీద సుప్రీంకోర్టు కొన్ని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం చట్టాన్ని రద్దు చేయమని కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి వక్ఫ్ చట్టాన్ని, సవరణలతో కూడినటువంటి చట్టాన్ని రద్దు చేయమని పిటిషన్లు వెళ్ళాయి. కానీ చట్టాన్ని ఓవరాల్గా అప్హోల్డ్ చేస్తూనే సుప్రీంకోర్టు అందులో ముస్లిం బోర్డుకు కానీ, వక్ఫ్ బోర్డుకు కానీ, ముస్లిం నేతలకు కానీ, ప్రతిపక్షాలకు కానీ తీవ్ర అభ్యంతరకరమైనటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ చేంజెస్ పట్ల సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టేని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్లో చట్టం, మేలో సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం, ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ తాత్కాలిక స్టేని విధించడం కొన్ని అంశాల మీద. ఓవరాల్గా చట్టాన్ని అయితే నిలుపు చేయలేదు, రద్దు చేయలేదు. సో దీని పట్ల అటు విపక్షాలు, ముస్లిం పక్షాలు, అధికార పక్షమైనటువంటి బీజేపీ అందరూ కూడా హర్షామోదాలు వ్యక్తం చేస్తున్నారు. మనకు విచిత్రంగా ఉంది. ఒక చట్టాన్ని గురించి కొందరు ఆమోదము, కొందరు వ్యతిరేకత తెలుపుతూ కదా కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి ఈ తాత్కాలిక ఉత్తర్వుల పట్ల అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేయడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది కదా. సరే, అయితే ఆ విషయం ఈ వీడియోలో ఎండింగ్లో చూద్దాం. ఎందుకు, ఎవరి వ్యూహాత్మకమైనటువంటి స్పందనలు వారివి, అవి ఏమిటి అనేది చూద్దాము. అయితే ముందు సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఇచ్చినటువంటి స్టే కీలకమైనటువంటి అంశాల మీద ఇచ్చిందండి. అసలు ఆ అంశాలు లేకపోతే వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఈ చట్టం, మిగిలినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరికి ఏ వ్యతిరేకత ఉండదన్నమాట. ఒకటి ప్రైమా ఫేసి ఆర్బిట్రరీ అని చెప్పేసి చెప్పింది ఏమిటా అంటే, వక్ఫ్ నిర్వహించేటటువంటి వాళ్ళు కనీసం 5 సంవత్సరాలు ఇస్లాం ప్రాక్టీస్లో ఉండాలి అనేటటువంటి ఆ సూత్రాన్ని, ఆ నియమాన్ని సుప్రీంకోర్టు స్టే విధించింది దాని మీద. అంటే వక్ఫ్ అంటే ఎలాగ మీరు అతను ఇస్లాం ప్రాక్టీస్ చేస్తున్నాడా లేదా అనేటటువంటిది ఎట్లా మీరు నిర్ధారిస్తారు ఏమిటి అనేది చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు అన్నమాట. అంటే వక్ఫ్కి చందాలు ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ, వక్ఫ్ చేసేటటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు ఇస్లాము అనుయాయులై ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి 5 సంవత్సరాలు అనేది అది అభ్యంతరకరమైనటువంటి అంశము. దాని మీద స్టే విధించింది. అలాగే టోటల్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది ఏమిటి అంటే, అతి తీవ్రమైనటువంటి అభ్యంతరము అటు ముస్లిం పార్టీలకు సంబంధించినట్టు కానీ, సంస్థలకు సంబంధించి కానీ, విపక్షాలకు కానీ ఏమిటయ్యా అంటే, ముస్లిం ప్రాపర్టీ ఏదైతే వక్ఫ్ ప్రాపర్టీ, ముస్లిం ప్రాపర్టీ కాదు, ఈ వక్ఫ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వాళ్ళు చాలా కాలంగా ఈ ప్రభుత్వ ఆస్తులు అన్నిటినీ కూడా దురాక్రమణ చేశారు, వక్ఫ్ ఆస్తులుగా మార్చేసుకున్నారని కదా. సో ఇంచుమించు ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిఫెన్సు, రైల్వేస్ తర్వాత ఎక్కువ ఆస్తులు, ప్రాపర్టీస్ ఉన్నది వక్ఫ్ చేతుల్లోనే అని చెప్పేసి వాటిని ఏ విధంగానైనా తిరిగి చేజిక్కించుకోవాలి అంటే వక్ఫ్ ఆస్తులన్నింటినీ కూడా ఇంచుమించుగా తిరిగి తాము స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని చెప్పేసి ముస్లిం సంస్థలు కానీ, ప్రతిపక్షాలు కానీ ఆరోపణ. ఏ అంశమైతే ఉందో అంటే ఫలానా ప్రాపర్టీ లీగల్ చిక్కుల్లో ఉంది కాబట్టి లీగల్ ప్రశ్నలు ఎదుర్కొంటుంది అని అంటే, ఆ ప్రాపర్టీ మీద విచారణ చేసి అది ఎవరి ప్రాపర్టీ, ప్రభుత్వానిదా వక్ఫ్ దాన్ని తేల్చేటటువంటి అధికారం న్యాయస్థానానికి లేకుండా ఆ జిల్లాధికారికి ఇచ్చేసి ఒక అధికారి చేతుల్లో పెట్టి దాని మీద ఫైనల్ డెసిషన్ తీసుకునేటటువంటి హక్కు, అధికారం కూడా ఆ జిల్లాధికారికి ఇవ్వడం అనేటటువంటిది టోటల్గా అన్కాన్స్టిట్యూషనల్ అని వాళ్ళు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా నిన్న స్టే విధించింది ఆ అంశం మీద కూడా. సో అది కానీ అమలు జరిగితే ఇక కోర్టుల ప్రమేయం ఉండదు, వక్ఫ్ బోర్డు నేతల ప్రమేయం ఉండదు, ముస్లిం సంస్థల ప్రమేయం ఉండదు, ఎవరి ప్రమేయం ఉండదు. జిల్లా కలెక్టర్ ఏం చెప్తే, ప్రభుత్వం ఏం చెప్తే జిల్లా కలెక్టర్ అది చెప్తాడు. కాబట్టి
ఇక ఆస్తులన్నీ కూడా హుష్ హాకీ అయిపోవాల్సిందే అని చెప్పేసి వీళ్ళందరూ భయపడ్డారు. ఆ విషయం మీద కూడా సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. అలాగే మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది కోర్టు ఆ ఆర్గ్యుమెంట్స్ని, అంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ అనే దాని మీద ఆర్గ్యుమెంట్లను కూడా సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఆ ఆర్గ్యుమెంట్స్ని కూడా రిజెక్ట్ చేసింది అనేటటువంటిది ఇంకొకటి ఉంది. అలాగే ఈ మాన్యుమెంట్స్గా, అంటే వక్ఫ్ ఆస్తులు ఏవైతే మాన్యుమెంటల్ స్టేటస్ ఇవ్వడం అంటూ జరుగుతుందో చారిత్రక కట్టడాలుగా, అప్పుడు ఇక వక్ఫ్ తన స్టేటస్ని కోల్పోతుందన్నమాట. అంటే ఆ వక్ఫ్ ఆస్తికి సంబంధించి ఇది చారిత్రకమైనటువంటిది, ఇది 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 హిస్టారికల్ మాన్యుమెంటు అని చెప్పేసి ప్రకటించేస్తే చాలు, ఆ వక్ఫ్కి ఇక దాని మీద అధీనం ఉండదు, అర్హత హక్కు ఏమీ ఉండదు దాని మీద అన్నమాట. ఇది కూడా కొంచెం లోపభూయిష్టమైందిగా కోర్టు భావించింది. ఇట్లాంటి కీలకమైనటువంటి 3-4 అంశాలు పట్ల సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఇది ప్రతిపక్షాలు ఘనంగా స్వాగతించాయి, ముస్లిం సంస్థలు కూడా స్వాగతించాయి. ఏ విషయం మీద అయితే తాము అభ్యంతరం చెప్తున్నారో ఆ విషయం మీద సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే ఇవ్వడం అనేటటువంటిది అందరికీ, ముఖ్యంగా అటు ముస్లిం మత పెద్దలకి, వక్ఫ్ పెద్దలకి, ప్రతిపక్షాలకి ఆనందకరంగా ఉంది. వాళ్ళు అందుకనే హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇది అయితే మిత్రులారా, ఇప్పుడు ఎన్నికల సమయం కదా, ఇది బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి ఇమీడియట్గా 2 నెలల్లో. తర్వాత బెంగాల్. ఈ 2 రాష్ట్రాల్లో ముస్లిం పాపులేషన్ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటిది, చాలా ఎక్కువ మిగతా స్టేట్స్ కంటే. కాబట్టి ఈ ఎన్నికల తరుణంలో ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా కాపాడేటటువంటి ఈ తాత్కాలిక ఉత్తర్వులు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఏకపక్షంగా చట్టాన్ని చేసి ఏకపక్షంగా అందులో అంశాలని చేర్చి ముస్లిం ఆస్తులను కబళించాలి అని చెప్పి ప్రభుత్వం చూస్తుందన్న నేరేటివ్ బాగా దేశవ్యాప్తంగా వెళ్ళిపోయిన తర్వాత ఈ సందర్భంలో ఈ తీర్పు రావడం అనేటటువంటిది, అఫ్కోర్స్ ఇది ఇంటరిమ్ ఆర్డరే కావచ్చు, కానీ ఇది షాక్ అనమాట. అంటే బీహార్లో కానీ బెంగాల్లో కానీ ఇది ముస్లింలు తమ విజయంగా భావించేటటువంటి అవకాశం ఉంది. అలాగే తమ ఆస్తులు కాజేయాలని చూసినటువంటి ప్రభుత్వానికి ఇది గట్టి దెబ్బ, సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది అని చెప్పి వాళ్ళు భావించేటటువంటి అవకాశం ఉంది. సో ఈ సమయంలో అయితే నెక్స్ట్ ఫైనల్గా హీరింగ్ జరిగి ఫైనల్గా దీని మీద జడ్జిమెంట్ వచ్చేసరికి మరి అప్పుడు ఏ బెంచ్ ఉంటుందో, అప్పుడు ఏ నిర్ణయాలు, ఏ ఆదేశాలు, ఏ తీర్పులు వ్యక్తమవుతాయో మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఇది ముస్లింలకు ఊరట కలిగించేటటువంటి, ముస్లిం మత పెద్దలకు, వక్ఫ్ పెద్దలకు అందరికీ కూడా ఊరట కలిగించేటటువంటి ఇది తాత్కాలిక ఉత్తర్వు సుప్రీంకోర్టు. అయితే కేంద్రంలో అధికారంలో తాము చేసిన చట్టంలోనే కొన్ని కీలకమైన అంశాల పట్ల సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి స్టే విధించడం అనేది ఎందుకు వాళ్ళకి ఆనందంగా ఉంది అంటే, ఇప్పుడు వాళ్ళు ఏమాత్రం కెలకాల్సింది కెలికారు, జరగాల్సింది జరిగిపోయింది, వాళ్ళకి హాని జరిగిందా లేకపోతే ఏం జరిగిందని. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టి ఏమాత్రం గొడవ చేసి గగ్గోలు పెట్టినా వచ్చే ఎన్నికల్లో చాలా తీవ్రమైన పరిణామాలు చూస్తారు. అందుకనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాము, ప్రజాస్వామ్యం కాపాడబడింది అని చెప్పి, ఏది వాళ్ళ చేసిన చట్టాల్లోనే వాళ్ళు రూపొందించిన కీలకమైనటువంటి అంశాల పట్ల స్టే విధించినా సరే ఇది ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు పరిరక్షించింది అనేటటువంటి స్టేట్మెంటు వాళ్ళు ఇవ్వడం అనేటటువంటిది ఏంటంటే, వాళ్ళు చేసినటువంటి పొరపాట్లని ఏదో కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధమైన హర్షామోదాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారా అనేది మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వక్ఫ్ చట్టం అనేటటువంటిది చాలా కలవరం సృష్టించింది, ముఖ్యంగా మైనారిటీ వర్గాలలో. సో ఆ కలవరానికి తాత్కాలికంగా సుప్రీంకోర్టు బ్రేక్ వేసిందండి.
దీని ఇంపాక్టు ఇమీడియట్గా ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుంది ఏమిటి, బహుశా ఎలక్షన్ కంటే ముందే ఇంకా సుప్రీంకోర్టు మరోసారి స్పందించేమైనా జడ్జిమెంట్ వస్తుందా ఏమో మనకు తెలియదు, ఎలాంటి ఉంటుందో. కానీ తాత్కాలికంగానైతే ఆ చట్టానికి వ్యక్తమైనటువంటి వ్యతిరేకతకు తాత్కాలికంగా విజయం చేకూరినట్టే. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏమిటి ఎన్నికల్లో అనేటటువంటిది మనం చూడాలి. ఏది ఏమైనా కొన్ని పనులు కొరివితో తలగొక్కోవడం అంటామే, అలాంటివి చేయకూడదు. కానీ ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఇది న్యాయస్థానంలో నిలుస్తుందా లేదా అనేటటువంటి అనుమానాలు వాళ్ళకి కూడా ఉంటాయి. అయినప్పటికీ వాళ్ళ ఎజెండా అటువంటిది, వాళ్ళ ఎజెండానే అది. అధికారంలోకి రావడం అనేటటువంటి ఎజెండానే కాదు, వాళ్ళ సంపూర్ణమైనటువంటి ఎజెండా ఏమిటయ్యా అంటే ఈ దేశంలో మెజారిటీ మైనారిటీ ఈ రకమైనటువంటి పోలరైజేషన్. సో వాళ్ళ మీద ఏ విధంగా మనం ఆధిపత్యాన్ని సుస్థాపితం చేసుకోవాలి అనేటటువంటి ఆ ఎజెండానే ఉంది. కాబట్టి కోర్టుల్లో ఇవాళ అపజయం ఎదురైనా రేపైనా సరే, ఆ తర్వాత అయినా సరే, ఎన్నికల్లో అపజయం ఈరోజు ఎదురైనా ఆ తర్వాత అయినా సరే, ఇదే ఎజెండాతో వీళ్ళు ఉంటారు. ఇక అందులో ఆ ఎజెండాలో మార్పు ఏముండదు. కేవలం ప్రజా కోర్టులో వచ్చే తీర్పులు మాత్రమే ఈ దేశంలో ఉండేటటువంటి లౌకిక తత్వాన్ని కాపాడాలి తప్ప మరొకటేమీ కాదు. చూద్దాము ఈ సుప్రీంకోర్టు వక్ఫ్పై ఇచ్చినటువంటి ఈ తాత్కాలిక ఉత్తర్వుల ప్రభావం ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ.